హలో! హాయ్! నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. నేనెప్పుడూ చెప్తుంటాను కదా! పాతయి కొత్తగా చేసినన్ని చూపిస్తుంటాను. ఇవాళ కూడా ఒకటే కస్టమర్ ఇవన్నీ. చాలా పాతవన్నీ తీసుకొచ్చారు. ఎలా చేశానో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే చెప్పాను కదా! పాతవని. ఇవి వాళ్ళ గ్రాండ్ మదర్‌వి చాలా పాతవి. 9 లైన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఒకటే ఏం లేదు కంటిన్యూయేషన్ ఉన్నాయి. 9 లైన్స్ ఉన్నాయి. చాలా లెంగ్తీ ఉంది. తనకి బాగా లెంగ్తీ ఇష్టం అనమాట. ఇంకా చాలా ఉంది ఇది లెంగ్త్ ఎనకాల నేను క్లిప్ పెట్టాను. అంత పొడుగ్గా కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే ప్లస్ ఏంటంటే ఆ 9 లైన్స్ బంచ్‌లాగా ఉన్నాయి. మొత్తం మిక్స్ అయిపోతున్నాయి. అందుకని సెపరేట్‌గా చేసి నేనెప్పుడు చూపిస్తాను కదా! ఇట్లా 3 లాకెట్స్ పెట్టి కాపోతే ఇది సైజు పెద్దది చేసుకున్నాము. ఎందుకంటే ఇవి 9 లైన్స్ రావాలి కాబట్టి సైజ్ బాగా పెద్దది చేసుకొని లాకెట్స్. దానికి మ్యాచింగ్ కమ్మలు అడిగారు. అందుకని కమ్మలు కూడా సేమ్ ఇందులో ఎలా ఉందో అలాగే చేశాను. ఇప్పుడు కమ్మలు చేశాను. మిగిలింది ఏందంటే తను చెప్పలేదు కానీ చాలా మిగిలింది చైన్. వేస్ట్ చేయడం ఎందుకు కరిగిచ్చేసేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చాలా లెంగ్త్ ఉంది. తనకి బాగా లెంగ్తీ ఇష్టం అనమాట. అందుకని లెంగ్తీగా ఉంటారు. హైట్ ఉన్నారు లెంగ్తీగా చేశాము. ఆ మిగిలిన చైన్స్ కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ ఏం చేశామంటే ఆ ప్యాచెస్ మిగిలిన తర్వాత కట్ చేసినవన్నీ ఉన్నాయి కాబట్టి జాయింట్ చేయకుండా మధ్య మధ్యలో ఇలా తులిప్స్ ముత్యాలు వేసుకొని నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూపిస్తాను. అవి వేసి ఇదంతా ఒక సెట్ లాగా చేసిచ్చాను. ఇప్పుడున్న ఒక బంచ్ ఆఫ్ స్టెప్ చైన్ని 2 చైన్స్ లాగా చేసిచ్చామన్నమాట. మొత్తం ఇంకా కమ్మలు సెట్ లాగా అడిగారు. దీనికి కూడా కమ్మలు సెట్ అవుతుంది. నేను అయిపోయాక ఒక పిక్ పెడతాను చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ అదే చెప్పాను కదా! యూఎస్ కస్టమర్ తనదే 65 ఇయర్స్ బ్యాక్‌దండి. చాలా పాతది మీరు దగ్గరికి చూస్తే తెలుస్తది. వైట్ అండ్ వైలెట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి అనమాట. చాలా పాతది. కమ్మలు కూడా ఉన్నాయి. సేమ్ ఇది ఒక పీసే. ఇవన్నీ మిగతావి ఇలా పీసెస్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పీసెస్. ఇదేంటంటే తనకి హెవీగా కావాలి, పాతది వేసుకోలేకపోతున్నారు. అందుకని ఏం చేశామంటే ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి చిన్నది చేసి పెట్టాను. తనదేంటంటే లెంగ్త్ షార్ట్ ఉంది. ఇప్పుడు ఇదేంటంటే లెంగ్త్ ఎక్కువ ఉంది కొంచెం. అందువల్ల ఇంకా ఏంటంటే బొట్టుమాలలు పెట్టేటప్పుడు బాగా లెంగ్త్ వచ్చింది. దానికి అన్ని లెంగ్తీగానే వాడతారు. అందుకని ఏం చేసామంటే మధ్య మధ్యలో వైట్ కలర్ బొట్టుమాలలు పెట్టేసి ఇలా స్టోన్ హ్యాంగింగ్స్ కూడా చిన్నవి చేసుకొని పెట్టేశాము. కమ్మలు ఏంటంటే అంతకుముందు ఇది ఒక్కటే కమ్మలు, దీనికి స్క్రూ ఉంది. చాలా చిన్నగా ఉంది అందుకని చెప్పి దీనికి స్క్రూ తీసేసి ఇప్పుడు దీనికి పెట్టాం. బొట్టుమాలు చేసుకొని దానికి స్క్రూ పెట్టేసి సేమ్ ఇక్కడ వాళ్ళవి ఏంటంటే బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. హ్యాంగింగ్ అదొకటి ఇదొకటి ఉంది. కొంచెం హెవీగా కనపడాలని ఇక్కడ కూడా ఇప్పుడు కొత్తవి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడున్న పాతదానికి బొట్టుమాలలు యాడ్ చేసుకుంటూ వైట్ స్టోన్ ఇట్లా హెవీ గోల్డ్లో కొంచెం ఇది స్టోన్ హ్యాంగింగ్స్ యాడ్ చేసుకుంటూ ఉన్న కమ్మకే బొట్టుమాలు కూడా ఇక్కడ పెట్టాం కాబట్టి ఇవి కూడా గ్రేడింగ్ సైజ్ ఉన్నాయి అనమాట. పెద్ద నుంచి చిన్నకొచ్చి ఉన్నాయి బొట్టుమాలలు. ఇదేంటంటే పాతవి కూడా గ్రేడింగ్ సైజ్ ఉన్నాయి కాబట్టి బొట్టుమాలలు కూడా నేను పెద్ద నుంచి చిన్నవి పెట్టుకుంటూ బొట్టుమాలలు ఈ సైజుల ప్రకారం చేసుకున్నాను. గ్రేడింగ్ సైజ్ చేసుకొని స్టోన్స్ పెట్టి సేమ్ మ్యాచ్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇది పెద్దదైంది, కమ్మలు కూడా కొంచెం పెద్దగా అయినాయి. ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు చేసుకోవచ్చు, చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఇట్లాంటివి దగ్గర ఉంటే కాంటాక్ట్ చేయండి చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే మీరు ఇంతకుముందు నేను పాతది ఎలా చేస్తానని పెట్టాను. నక్లిస్ అనమాట. ఇది లాకెట్ లాగా ఉండి ఇది నక్లిస్ ఉంది. 2 సైడ్ ఇదే ఉందన్నమాట. ఏంటంటే ఇది 2 సైడ్ ఇలాగే ఉండి ఒక నక్లిస్ లాగా ఉంది. దీన్ని ఏం చేసామంటే 1 సైడ్ తీసేసాను. తీసేసి తనకి ఇది నాది ప్యాటర్న్ అప్పుడు చేశాను కదా! ఇంతకుముందు కూడా నేను పెట్టాను ఇది. ఇట్లా స్టైల్‌గా కావాలన్నారు. అందుకని ఈ పీకాక్‌కి ఇలా స్టైల్‌గా చేసుకోవచ్చు అని చెప్పి సెట్ చేసి ఇచ్చాను. ఇలా పీకాక్‌కి 1 సైడ్ తీసేసి ఇప్పుడు ఇదేం చేశానంటే వేస్ట్ చేయకుండా దీన్ని కూడా బ్రేస్లెట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు సేమ్ ఉన్నదాన్ని ఏం చేయలేదు. జస్ట్ దానికి లింక్స్ యాడ్ చేసి ఇచ్చేసాము. ఆ 1 సైడ్‌ది తీసేసి బ్రేస్లెట్ చేసి ఇచ్చాను. మిగతాది ఏంటంటే ఈ 1 సైడ్‌కి మనకి ఇట్లా ముత్యాలు పెట్టేసాను. 3 లైన్స్ లేజర్ లూప్స్ పెట్టేసుకొని రింగ్స్ ముత్యాలు పెట్టేసి ఇక్కడ స్టైల్‌గా ఇక్కడ కూడా హ్యాంగింగ్ ఇలా ఇచ్చాను. తర్వాత కమ్మలు కూడా ఏంటంటే దీనికి కమ్మలు కూడా ఉన్నాయన్నమాట. ఇది నక్లిస్ కమ్మలు సెట్ లాగా ఉంది. ఈ కమ్మలకు కూడా ఏం చేశానంటే కింద వరకు ఇలా పెట్టేసుకొని తనకి లెంగ్తీగా కావాలి, స్టైల్‌గా కావాలన్నారు. అందుకని ఉన్నదాన్ని ఇలా సెట్ చేసి ఇచ్చాను. ప్యాటర్న్ మన దగ్గర అందుకే ఏమున్నాయో తీసుకొస్తే ఇది ఇప్పుడు ఇంతకుముందు మామూలు నక్లిస్ లాగా పెట్టుకునేవాళ్ళు. జస్ట్ ఈ 2 లైన్స్ ఇవి ఉంది. ఇలా ఉంచేసుకొని 2 లైన్స్ నక్లిస్ లాగా పెట్టుకున్నారు. ఏం లేదు దీనికి హ్యాంగింగ్ కానీ ఏం లేదు. సింపుల్ నక్లిస్ లాగా ఉంది. దానికి ఇప్పుడు ఏంటంటే ఇలా స్టైల్‌గా లేటెస్ట్‌గా చేసి ఇచ్చాను. అందుకే ఏదైనా ఉంటే తీసుకొచ్చారంటే తినేంటంటే చాలా ఉన్నాయి తీసుకొచ్చారు ఒకేసారి. అందువల్ల అన్నీ ఏం చేశానంటే డిఫరెంట్‌గా ఎప్పటి నుంచో వాడకుండా పెట్టుకునే పాతయన్నీ ఇప్పుడు నేను ఇట్లా రీమోడల్ చేసిస్తున్నాను. తనకి చాలా చేసి ఇచ్చాను. అందుకని నా వీడియోస్ చూసి తను యూఎస్ నుంచి చాలా తీసుకొచ్చారు. అలా తీసుకొస్తేనే ఇప్పుడు ఏంటంటే అర్థమవుతుంది. ఇప్పుడు తను ఎప్పుడు పెట్టుకున్న నక్లిస్ లాగా కాకుండా స్టైల్‌గా ఇప్పుడు కంటిలాగా ఉంది. దీనికి సేమ్ కమ్మలు సెట్ ఉన్నాయి. సేమ్ బ్రేస్లెట్ లాగా కూడా మ్యాచ్ చేశాను. పిల్లలు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఒక సెట్ లాగా మ్యాచ్ చేసి ఇచ్చానమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్న ఇలాంటివి తీసుకొచ్చారంటే ఎలా చేయాలో ఏం చేసుకోవచ్చో చెప్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ తను గ్రీన్ బీట్స్ యూఎస్లో కొనుక్కున్నారంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఈ గ్రీన్ బీట్స్ని ఏం చేయలేదు అలాగే పెట్టుకున్నారు. అందుకని నాకు తీన్లాడ చూసి కావాలన్నారు. అందుకని దీనికి సెట్ చేసి ఇచ్చాను. ఈ బీట్స్కి ఏమైనా చేయొచ్చా అంటే తీన్లాడ బాగుంటుంది కాబట్టి అది చెప్పాను. సజెస్ట్ చేయగానే ఓకే అన్నారు. అందుకని ఏం చేశామంటే తీన్లాడ ఇప్పుడు డార్క్ కలర్వి స్టోన్స్ పెట్టేసుకొని గ్రీన్ చేసి ఇలా జస్ట్ పియర్స్ స్టోన్స్ సైడ్కి హ్యాంగ్ చేసి కమ్మలు అవి పెట్టించాను అనమాట.
కమ్మలు కూడా సేమ్ సైజ్, ఇప్పుడు ఇది బిళ్ళలు ఎలా ఉన్నాయో అలాంటివే చేసి కొంచెం పెద్దవి పెట్టాను. తనకు కొంచెం పెద్ద కమ్మలు కావాలి కాబట్టి కమ్మలు పెద్ద చేస్తాను. లైట్ వెయిట్లో ఇప్పుడు ఇదంతా ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. అలాగే మీ దగ్గర ఉన్నాయి వాడని లేదు ఉన్నాయంటే తీసుకొచ్చారంటే ఎలా చేసుకోవచ్చో చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక చిన్న బుట్ట తను తీసుకొచ్చారు. ఇదేంటంటే ఒక కమ్మ పోయింది, ఒకటే కమ్మ ఉంది. ఆ కమ్మ ఏంటంటే తనకి జ్ఞాపకంగా ఉంచుకున్నారు, గుర్తు కావాలని. ఆ సింగిల్ దాన్ని నా వీడియోస్లో చూసి అన్ని సపరేట్ పెట్టుకున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఏదున్నా సరే తీసుకురండి, సింగిల్ అయినా పర్లేదని. అలా తీసుకొచ్చారనమాట. ఈ బుట్ట ఒకటే ఉంది, ఒకటి పోయింది కాబట్టి దాన్ని ఏం చేసామంటే పెద్దగా ఉంది బుట్ట కాబట్టి ఎక్కువ తన బ్లాక్ బీడ్స్ కొంచెం శారీస్కి అది వేసుకుంటాను, లేకపోతే గ్రీన్ బీడ్స్ కూడా వేయచ్చు. తను బ్లాక్ బీడ్స్ నాకు కొంచెం లెంగ్దీగా లేదండి శారీకి వేసుకోవడానికి అన్నారు. అందుకని ఈ పైప్ బ్లాక్ అనమాట, ఇవి కొంచెం చైన్ పైప్ బ్లాక్ ఇచ్చేసి దానికి ఏం చేసామంటే బుట్ట హ్యాంగ్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే అది కమ్మ అనుకోరు, ఎవరైనా చూస్తే లాకెట్ అనుకుంటారు. లాకెట్ లాగా ఇలా సెట్ చేసి ఇచ్చాను. చిన్నది ఇక్కడ లాకెట్ లాగా చేసేసుకొని గ్రీన్ బీడ్స్ రష్యన్ ఎంబ్రాయిడరీ, ఎందుకంటే తన దానికి కూడా గ్రీన్ ముత్యమే ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏం చేసామంటే రష్యన్ ఎంబ్రాయిడరీ ఒకటి, ఈ గోల్డ్ బాల్కి ఇది హ్యాంగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గోల్డ్ బాల్ ఇచ్చేసి ముత్యము రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఆ గోల్డ్ బాల్కి రింగ్ ఇచ్చాను. దానికి ఇప్పుడు ఈ బుట్ట హ్యాంగ్ చేసేసి నలుపూసలాగా చేసి ఇచ్చాను. ఇప్పుడు ఇదేంటంటే మెమరీకి ఉంటుంది, పెద్ద సెట్ లాగా ఉంది, నల్లపూసలు హెవీగా కావాలన్నా వేసుకోవచ్చు. అట్లాగే అందుకే నేను చెప్తాను, ఏది ఉన్నా సరే తీసుకురండి, తీసుకొస్తేనే చెప్తానని. అలా తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేసిస్తున్నాను. చూడండి, యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ పాత కమ్మలు ఉన్నాయి, అదే చెప్పాను కదా యూఎస్ నుంచి తను తెచ్చుకున్నట్లు కమ్మలు కూడా ఉన్నాయి. ఇది వాళ్ళ గ్రాండ్ మదర్వి, దేనికి వాడడం లేదు, జస్ట్ ఇలా స్టడ్ లాగా ఉంది. ఏంటంటే ఈ స్టడ్ పెట్టుకోలేం కాబట్టి కొంచెం మనకి స్టైల్గా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి షాండ్లియర్ నేను ఎప్పుడు చెప్తుంటాను, లైట్ వెయిట్లో ఇలా షాండ్లియర్ చేసి ఇచ్చానమాట. ఇది రూబీ స్టోన్ ఉంది కాబట్టి రూబీ పెట్టాము, మనం రూబీయే పెట్టాలని లేదు. మన దగ్గర ఏదైనా కమ్మకి పాతది ఇప్పుడు మనకి మల్టీ కలర్ కావాలన్నా ఇలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మల్టీ కలర్ కావాలంటే ఇలా మల్టీ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇది మల్టీ కలర్ చేశాను నేను, అది మనకి కమ్మని బట్టి మనకి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే స్టోన్స్ మల్టీ కలర్ ఉన్నాయి పైన, అందుకని మల్టీ కలర్వే ఇచ్చాను ఇలాగా. అలా కాకుండా ఏ కలర్ ఒట్టి గ్రీన్ కావాలన్నా చేసుకోవచ్చు, పర్ల్ కావాలన్నా చేసుకోవచ్చు, మన ఇష్టం. కస్టమర్కి ఏంటంటే రిక్వైర్మెంట్ని బట్టి తనకి కమ్మ ఏది ఉంది దానికి మ్యాచింగ్ కాబట్టి ఎలా చేయాలో అలా చేసి ఇస్తుంటాం. ఇవేంటంటే చూడడానికి పెద్దగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్లో వస్తాయి. 6 to 7 గ్రామ్స్లో ఇప్పుడు ఇంత పెద్ద షాండ్లియర్ 2 వస్తున్నాయి అంటే చాలా లైట్ వెయిట్, నీట్గా ఉంటుంది, పెట్టుకున్నా కూడా స్టైల్గా ఉంటాయి. అందుకని ఇలా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా వాడని స్టడ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న కమ్మలు ఉన్నా తీసుకొస్తే ఎలా పెద్ద చేసుకోవాలో చెప్తాను. ఇదేంటంటే ఇలా పాత కమ్మలు అనమాట, జస్ట్ స్టడ్ లాగా ఉన్నాయి, అసలు షేప్ లేదు ఏమీ లేదు. ఇది ఇంకా తగిలించుకొని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. షేప్ లేదు ఏమీ లేదు, జస్ట్ ఇలా ఉన్నాయి కమ్మలు అంతే. దీన్ని అందుకే ఏం చేసామంటే ఈ కమ్మలకి ఇప్పుడు ఏంటంటే తనకి ఒక కమ్మలు షాండ్లియర్ చేశాను. చాందులు చాలా అడిగారు, దేనికో దానికి చాందు పెట్టండి, నాకు మీరు చాందులు నచ్చుతూ నేను అడిగిన తర్వాత ఇంకేం చేసామంటే ఇది ఒక కమ్మలు ఉన్నాయి, దీనికి ఇప్పుడు చాందు పెట్టించాను. పెట్టాక ఇలా ఉంది చూడండి. ఇవి ఉన్న పాత కమ్మకి ఏం చేసామంటే జస్ట్ నేను 3 రింగ్స్ పెట్టేసుకొని చాందు వేసాను. ఇంకా మధ్యలో కూడా బీడ్స్ వేయాలి, వేస్తున్నాను. వేసాక ఫుల్ ఫోటో పెడతా చూడండి. ఇది చాందుకి ఏంటంటే అన్ని కలర్స్ వాడాను తనకి. ఇప్పుడు అన్ని కలర్స్ నేను గ్రీన్స్ చేశాను, రెడ్ చేశాను, వైలెట్ అసలు లేవన్నారు. అందుకని ఏం చేసామంటే ఈ వైలెట్ ఎప్పుడు పెట్టుకుంటాను కదా, ఈ వైలెట్ చూసి నా వీడియోస్లోకి నాకు చాందు వైలెట్ కన్ఫర్మ్ అన్నారు. అందుకని ఏం చేసామంటే దీనికి ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా ఇలాగ వైలెట్ స్టోనే ఉంది కాబట్టి ఈ కమ్మలు కూడా చాలా తీసుకొచ్చారు, అందులో కొన్ని తీసుకొని ఇప్పుడు ఇవన్నీ చేశాను. ఇంకా తను చాలా ఉన్నాయి చేస్తున్నాను, అవి కూడా అయిపోయాక పెడతాను ఫొటోస్ చూస్తుండండి. ఇవి ఇంతవరకు చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే ఇలాంటివి ఇంకా పాతవి చాలా మోడల్స్ చేస్తూ ఉంటాను, మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.